సినీ నటి కల్పిక మరోసారి రచ్చ చేసింది. మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో కల్పిక నానా హంగామా చేసింది. రిసార్ట్ లోకి రాగానే మేనేజర్ కృష్ణపై కల్పిక దురుసుగా ప్రవర్తించింది. సిగరెట్స్ కావాలంటూ రిసార్ట్ సిబ్బందిపై కల్పిక బూతులు తిట్టింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో జరిగిన హంగామాపై నటి కల్పిక క్లారిటీ ఇచ్చింది. క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురావడం లేదని కల్పిక తెలిపింది. సిబ్బంది స్పందించకపోవడంతోనే బూతులు తిట్టాల్సి వచ్చిందని కల్పిక తెలిపింది. పోలీసులు వివిధ కేసుల్లో తన వెంట పడుతున్నారని, రిసార్ట్ కు వచ్చానని కల్పిక తెలిపింది. గతంలోనూ ప్రిజం క్లబ్ సిబ్బందిపై కల్పిక దురుసుగా ప్రవర్తించింది. You asshole. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Huh? Full name, address. I said Krishna. Full name? Oh, you don't have balls. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? So మనోడు మాట విన్నట్లే నేను అగైన్ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాస్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder. क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, బిహేవ్ करना नहीं आता क्या, ये वो అని చెప్పి స్టార్ట్ చేశాడు. నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. So if you can help me get a cab or if you guys can go and get it ante, no, he's not listening. Then I shouted at him. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं देते. No alcohol served in the resort. Crazy, one more crazy thing. And I was like, at least listen to me ante. No, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. हाँ take, I don't care. He said, okay करके. I called him bastard. He was not listening. I was like, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, నాకు సిగ్నల్స్ లేవు, నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే, not even understanding. No one is talking a word there. All men are literally. Anyway, so that happened and after that I spoke to my brother and parents. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కల్పిక మరోసారి రిసార్ట్ లో రచ్చ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గతంలో సినిమాల్లో నటించి ఇటీవల కాలంలో అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ నటి కల్పిక ఇప్పుడు ఏదో ఒక రకంగా పాపులారిటీ సంపాదించి జనాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే పిచ్చి ప్రవర్తనలను పరాకాష్ఠకు తీసుకెళ్తుందని భావించారు. రీసెంట్ గా ఇన్సిడెంట్ ప్రిజన్ పబ్ దగ్గర చోటు చేసుకుంది. ఆమె అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో గొడవపడి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను కేవలం 2,000 రూపాయల బిల్లు కట్టకుండా ప్రిజన్ పబ్ యాజమాన్యంతో దురుసుగా ప్రవర్తించడం, ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, దుర్భాషలాడటం, పోలీసులు వచ్చినా సరే పోలీసులు సైతం బెదిరింపులకు పాల్పడటం, రకరకాల కార్యకలాపాలకు దిగింది. ఆ సందర్భంలోనే కల్పిక మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఓ రిసార్ట్స్ లో హల్చల్ చేసింది సినీ నటి కల్పిక. తను గత కొంతకాలం నుంచి ఒక 2 రోజుల క్రితం వేరొక రిసార్ట్ లో స్టే చేసి ఆమె డీటెయిల్స్ కు సంబంధించి ఆమె వివరించినటువంటి వివరాల ప్రకారం కావచ్చు, మనకు వచ్చినటువంటి సమాచారం బట్టి కావచ్చు, 2 రోజుల క్రితం పోలీసులు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆమె ఎప్పుడైతే బహిరంగ ప్రదేశాల్లోనూ వివిధ ప్రదేశాలలో రచ్చకు తెరతీస్తూ వివిధ రకాలుగా పిచ్చి ప్రవర్తన అనేది చేస్తుందో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇతరులను దుర్భాషలాడుతూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి అంశం పైన ఆమె మీద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు తనను పట్టుకుంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆమె రిసార్ట్లలో స్టే చేస్తున్నాను, 2 రోజులుగా వేరొక రిసార్ట్ లో స్టే చేసి ఇప్పుడు మొయినాబాద్ లో ఉన్నటువంటి బ్రౌన్ టౌన్ రిసార్ట్ కు వెళ్ళింది. ఆ రిసార్ట్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి క్యాబ్ తో గొడవకు దిగింది. తను క్యాబ్ లో వెళ్లి అక్కడ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత తనకు సిగరెట్లు కావాలి అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను కోరింది. అయితే ఇక్కడ సిగరెట్లు దేవి
సర్వీస్ అనేది ఎలవ్ లేదు కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే కల్పికకు అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు మధ్య అనేక రకాలుగా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకొని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అనేవి అక్కడ చోటు చేసుకున్నాం. అయితే ఆమె వారితో మాట్లాడుతూ వీడియోలు చిత్రీకరించడం, వారు చెప్పినటువంటి సమాధానాలను వినకుండా ఇష్టానుసారంగా తిట్టడం, ఇలాంటి పనులతో మరొకసారి ఆ వీడియోలను రికార్డ్ చేయడం, వాళ్ళను ఏ రకంగా తిడుతూ ఉందో తిడుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి తర్వాత వాటన్నింటినీ కూడా రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఆమె యొక్క ప్రవర్తనకు అవి అర్థం పడుతున్నాయని చెప్పాలి. గత కొంతకాలం నుంచి కూడా కల్పిక ఇలాగే ప్రవర్తిస్తుంది. తను ఎలాగైనా సరే జనాల్లో ఉండాలి, జనాలు తనను మర్చిపోతున్నారు, ఈ వైపున అవకాశాలు అనేవి లేవు కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా ఇలా వెళ్ళినటువంటి రిసార్ట్ల దగ్గర ఎక్కడెక్కడైతే ఆమె స్టే చేసుకుంటుందో వాళ్ళ మీద గొడవలు పడి వాళ్ళ అవతల వ్యక్తులు రిసార్ట్ సిబ్బంది తనతో దుర్భాషలాడారు, తనను ఇబ్బంది పెట్టారు అన్నట్టు కూడా రకరకాల విషయాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకెళ్లి ఆ రకంగా నందించేటువంటి ప్రయత్నాలు చేస్తాం. దాదాపు 40 నిమిషాల పాటు మొయినాబాద్ లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో ఉన్నటువంటి సిబ్బందికి కల్పికకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. పూర్తిగా అక్కడ రిసార్ట్ దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి కల్పిక ప్రవర్తనపై ఒకసారిగా రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక స్మోక్ విషయంలో ఆమె మాటలను పెంచడం, తర్వాత వారితోనే వాగ్వాదానికి దిగడం, వారిని పచ్చిబూతులు మాట్లాడటం, వారు ఏదైనా రివర్స్ అయితే దానిని ఆసరాగా తీసుకొని జనాల్లోకి దాన్ని ఇబ్బందికరమైనటువంటి విధంగా క్రియేట్ చేయాలన్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి అవతల వ్యక్తులను రెచ్చగొట్టడం, ఇటువంటివన్నీ కూడా ఆమె పోస్ట్ చేసినటువంటి బయటకు వచ్చినటువంటి వీడియోల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఆమె వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీడియోను రిలీజ్ చేసి ఆ వీడియోలో ఎంత నెగ్లిజెన్సీగా మాట్లాడుతోంది, తను కావాలనే ఇదంతా కూడా ఎందుకు క్రియేట్ చేస్తుందనే దానికి సంబంధించి ఆ వీడియో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులో తను స్మోక్ కావాలని, వైఫై లేదని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేసినటువంటి విషయాలన్నింటికి సంబంధించి ఈ తతంగం అంతా ఆమె తీసినటువంటి వీడియోలో, ఆమె లైవ్ రికార్డింగ్ సంబంధించినటువంటి వీడియోలలోనే బయటకు వచ్చింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకవైపున ఆగ్రహం వ్యక్తం అవుతుంది రిసార్ట్స్ సిబ్బంది నుంచి, మరోవైపు దీని మీద అధికారులకు కంప్లైంట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో కల్పిక యొక్క ప్రవర్తన అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. అవకాశాలు లేక జనాల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా చేసుకుంటూ తను జనాల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్. No, he's not listening.